స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించెదా. చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించెదా. ప్రాణమా కృంగిపోకే జీవితకాలం, ప్రాణమా కృంగిపోకే జీవితకాలం. యేసు మేఘాలపై స్వర్గరానుండగా, యేసు మేఘాలపై స్వర్గరానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా, నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదను జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదను జీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలచి ప్రతిష్ఠించితివి నన్ను. పునరుద్ధానుడా నా యేసయ్యా. సరే, వాళ్ళ దగ్గర మనం కొన్ని మాటలు చదువుతున్నాం. కొరింథీ పత్రిక అందరికీ తెలిసిన భాగమే కదా. కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చదువుతారా? ఎట్లా పరీక్షించుకోవాలంట? తను తాను అన్నట్టుంది. ఆ మాట ఎట్లుందంటే, ప్రతి మనుషుడు తను తాను. నిజంగా అంతే. ఈ మాట జాగ్రత్తగా లేకపోతే దెబ్బలు పడతాయి మనకి. ప్రతి మనుష్యుడు తన్ను తాను తనను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది 31వ వచనం, మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మా ప్రభు రక్షకుడు యేసు క్రీస్తు వారిని మేము ఆరాధించినాం. మా కొరకు ఆయన నలుగొట్టబడి ఆయన శరీరం రొట్టెగా, ఆయన రక్తమంతా ద్రాక్షరసముగా మా ఎదుట ఉంది. మమ్మల్ని మేమే పరీక్షించుకొని ఈ పాత్రలోనిది తిని త్రాగాలి. మేమేమై ఉన్నామో దేవుని కృప వలనే అయ్యున్నాం. కనుక ఎలా పరీక్షించుకోవాలో మీరు మాకు నేర్పించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయం మొదటి 5 వచనాలు గబగబా చదవండి. ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనియాలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయన. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నేను ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపారు. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు
దేవుడి మాటలను మన కొరకు విరిచి పంచి ఇచ్చును గాక. ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారంటే, ఓ ఇదేనా, మరీ సంగతి మాకు తెలీదా, మార్త సంగతి మాకు తెలీదా, లాజర్ సంగతి ఇంకా బాగా తెలుసు, ఇంక సాల్లే అన్నా, ఇంకేం చెబుతావు, ఈ వాక్యం మాకు తెలిసిన వాక్యమే కదా అనుకుంటున్నారా? అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఓర్ ఇదేనంటరా, బైబిల్ సచ్చిందాకా చదివినా మనకు అర్థం కాదు, ఎంతమంది బోధించినా ఇంకా మిగిలే ఉంటుంది. ఇందాక అన్న చెప్పారు కదా, జి జాన్ గారని. నేను ఆయన్ని అడిగాను, అన్న మీకు ఎంత తెలుసు బైబిల్ అంటే, నవి డానియల్ గారు నాకేం తెలుసండి బైబిల్ అంటే, మీరు ఏం చూడకుండా కూడా చెప్తున్నారు కదన్నా. నేను ప్రారంభ దినాల్లో అన్న దగ్గర 15 రోజులు ఉన్నా, బెంగళూరు వెళ్ళి వాడి ఇంట్లోనే ఉన్నా. అక్కడ కంటోన్మెంట్ ఏరియాలో ఒక పింక్ హౌస్ అని ఒక ఇల్లు, ఒక బ్రాహ్మణ్ తల్లి ప్రభువుని నమ్ముకొని విడలు లేకపోతే పరిచర్య కొరకు ఆయన పేరును రాసి ఇచ్చేసింది. భలే ఉంటుంది ఆ ఇల్లు, శిలువాకారంగా ఉంటుంది. ఆ వయసులోనే ఆయన సంఘంలో ఆరాధన వర్తమానం చెప్పాను. ఆరాధన వర్తమానం అంతా 11 నిమిషాలు. 3 తర్జుమా చేయాలి, తెలుగు, కన్నడ, ఇంగ్లీష్. ఈయన తర్జుమా చేసేటప్పటికి నా వర్తమానం 11 నిమిషాలకు వచ్చింది. 11 నిమిషాల్లో ముగించేశాను. అన్నకి నేనే అన్నం వండి పెట్టేవాడిని. ఆ అక్కని పిల్లలందరూ వదిలిపెట్టి మేము ఒక 15 మంది వెళ్ళాము అన్నం చూడాలని. ఆయన 15 రోజులు మమ్మల్ని అక్కడ ఉంచుకున్నాను. భోజనం పెట్టేవాళ్ళం, మాతో భోజనం చేసి మాతోనే పడుకునేవారు. నేను 15 రోజులు ఉంటే 2 పాఠాలు చెప్పారు ఆయన. అదేంటంటే యోహాను సువార్త 15వ అధ్యాయము, చూడొద్దులేండి చెప్పట్లేదు ఏమి నేను. 2వది ఆశ్రయపురాలు. ఈ 2 పాఠాలు చెప్పడానికి మాకు 15 రోజులు పట్టిందంటే బైబిల్ అంతా ఎప్పుడు తెలుసుకోవాలన్నా అని అడిగాం. నవ్వాడు ఆయన. దీన్ని తెలుసుకోవడం మన వల్ల అయ్యే పని కాదు, మనం పరిగెరుకోవడమే. అక్కడక్కడ మనకు దొరికిన కారికి ఏరుకొని తినడమే తప్పితే మనకి ఇదంతా ధ్యానం చేస్తాము నాకు తెలుసు అని చెప్పడానికి వీల్లేదండి అన్నాడు. సాయంకాలం అయ్యేటప్పటికి ఆయనకు ఒక చిన్న కారు ఉండేది. ఆయన బెంగళూరులో ఆయా ప్రాంతాలు మమ్మల్ని తీసుకొని ఇంకో కారు కూడా బుక్ చేసుకొని ఆయన వెంటనే తిరిగేవాళ్ళం. చాలా చూపించాడు మాకు. బైబిల్ సొసైటీకి తీసుకెళ్ళారు. తర్వాత అప్పట్లో 25 అంతస్తుల బిల్డింగ్ అంటే చాలా పెద్ద గొప్పది. ఇప్పుడు ఏదో అంటారుగా, మాల్స్ ఏ ఉంటాయిగా అంటారుగా, అన్నీ దొరుకుతాయి అందులో అని. పైకి వెళ్ళి ఎలవయ్యా డాడీ పైకి వెళ్ళంటే నేను వెళ్ళనన్నా, నాకు భయం పైకి ఎక్కాలంటే అన్నా. ఆయన పక్క నవ్వు, ఏంది నువ్వు రౌడీ అన్నావు, అదన్నావు, ఇదన్నావు, మేడ మీదకి ఎక్కడానికి భయం అంటావు ఏంటంటే, పైన ఎక్కి కిందకు చూస్తే నా కళ్ళు తిరుగుతాయి. ఇప్పటికీ ఈ పోయిన వారంలో బాంబేకి తెలుగు బాప్టిస్ట్ సంఘం నుంచి నాకు ఆహ్వానం వచ్చింది. అన్నా మీరు టికెట్లు కూడా పంపుతాం, 2 రండి అని అంటే, బాబు నేను విమానం ఎక్కనయా, నాకు భయం, అది ఎక్కడ పడుతుందో తెలియదు, అందుకని నాకు విమానం ఎక్కడం అంటే నాకు చాలా భయం. పైగా నాకు కోవిడ్ వచ్చి ఆరోగ్యం కూడా బాగలేదని చెప్పాను. అక్కడ నేను తెలిసిన విశ్వాసులు ఉన్నారు కనుక దానియాలు అందరూ పిలవాలి మన సంఘానికి అని రమ్మంటే వెళ్ళలేకపోయాను. నాకు ఆ భయం అనమాట. ఆ ఎత్తు నుండి లిఫ్ట్లో కూడా కటకటాలు ఉన్న లిఫ్ట్ అయితే ఎక్కుతా, ఆ మూసుకుపోద్ది కదా మొత్తం రేపుతో, అదైతే నేను ఎక్కడరా మళ్ళీ ఎక్కడన్నా వస్తా. నాకు 3 స్టంట్లు వేసారు, అయినా సరే ఆ లిఫ్ట్ ఎక్కితే చెమటలు పట్టిపోతాయి. అదో భయం ఏర్పడిపోయింది.
తర్వాత ఎంఆర్ఐ స్కాన్ చేయాలంటే భయం, అందులో దూరాలంటే సమాధి పెట్టిలో పడుకున్నట్టు ఉంటుంది అది. అందువల్ల ఆది నుంచి ఎందుకో ఇలాంటి వాటికి కొంచెం భయపడతా ఉండేవాడిని. ఇప్పటికీ ఆ భయం మనసులో వచ్చేస్తా, అనుకుంటాను అంతే. ఎంఆర్ఐ స్కానా అనగానే చెమటలు పెట్టిపోతాయి. మామూలు కాదు, గత సంవత్సరం దినాలు ఇంట్లో నా భార్యని పిల్లల్ని అల్లాడిచ్చాను. జబ్బు వచ్చినప్పుడు తాత ఏమవు తాత, నువ్వు పడుకో తాత అంటే, అమ్ము నేను పడుకోను రా, నేను వెళ్ళను అందులోకి అని చెప్పేవాడిని. సరే, మనిషికి ఒక బలహీనత ఉంటుంది. నాకు ఈ బలహీనత లేదని అనడానికి అవకాశం ఏమీ లేదు. ఈ కుటుంబానికి దాదాపు ఆ ఊరు బేతనియాకి యేసు ప్రభు వారు 8 సార్లు వెళ్ళాడు. ప్రత్యేకించి ఆ ఇంటికి 3.5 సంవత్సరాల కాలంలో 3 సార్లు వెళ్ళాడు. నేను మిమ్మల్ని అడుగుతాను, మార్త మంచిదేనా? మంచిదే. లాజరు మంచిదే. మరి మరియా మరీ మంచిదా? మంచిది. మీరందరూ మంచివాడు అన్నారు కదా, నేను కూడా ఒప్పుకుంటాను మీ మాటని. ఎంత మంచోళ్ళు అయినా లోపాలు ఉన్నాయి. మార్తలో లోపం ఉంది, లాజరులో లోపం ఉంది. ఇదేంటన్నా దుర్బోధ చేస్తున్నావా అనుకునేరు. లేఖనాలు లేకపోతే నన్ను కొట్టి బయట పారేయండి. దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చదవాలి మనం. సరే, లోకాసు వార్త 10వ అధ్యాయం త్వరగా చదవండి. నేను 12:30కు ముగించాలనుకుంటున్నాను. 38, 39 వచ్చినారు. ఒక్కరే ఒక గ్రామంలో ప్రవేశించెను. ఎందుకు చేర్చుకుంది అంటే, లేఖనాల్లో ఏముందంటే, మార్త ఆయనను ప్రేమించింది, ఆయన్ని చేర్చుకుంది, ఆయనకు ఆతిథ్యం ఇచ్చింది. మార్త ఆయనను చేర్చుకుంది. కొంచెం మాట్లాడండి. ఆకలి అవుతుందా? లేదుగా, ఊరికినే అంటారు ఆకలి అవుద్ది, కానీ నాకు 1:30 అయితే ఆకలి అవుద్ది. మీరు మీ ఇష్టంగా. నాకు 1:30 అయితే ఇంక నేనే దిగిపోతా, షుగర్ డౌన్ అయిపోద్ది. మార్త ఆయన్ని ప్రేమించింది, ఆ కారణాన ఆయన్ని ఇంటికి చేర్చుకుంది, ఆతిథ్యం ఇచ్చింది. ప్రభు ఎప్పుడు వస్తున్నాడని ఆమెకు తెలిసినా ఆమె వంటగదిలోకి వెళ్ళిపోయి ప్రభు ఏం పూజిస్తాడో ఆహార పదార్థాలను చేయడానికి ఆ వంటగదిలోకి వెళ్ళేది. ఇవన్నీ చేయాలనేది ఆమెకు భారం. ఇదంతా మంచిదే. మీరు కూడా ఆతిథ్యం ఇస్తారు కదా. 13వ అధ్యాయం ఎబ్రీ చూడొచ్చు, చెప్పండి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనంలో ఏముంటుంది? ఆతిథ్యము చేయ మరొకడి. ఈయనేమో చూసి చదువుతున్నాడు. దాని వలన కొందరేమో ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేశారు. ఓ రోజు నాలాంటి పాస్టర్ గారు వస్తా ఉన్నాడు. ఒక అక్కోళ్ళ ఇంటి దగ్గరికి రాగానే మంచి వాసన వస్తుంది. సరే, లోపలికి వెళ్ళాడు. ఏంటక్క మంచి కూరలాగా ఉంది అన్నాడు. అన్న అయిపోవచ్చింది. ఒక్క ముద్ద తినేందురుగానే ఉండమంది. ప్రేమతోనే అంది. ఎంత తినమంది? గుర్తుపెట్టుకోవాలి సేవకులు. ఎంత తినమంది అంటే ఒక్క ముద్దే తినమంది. సరే, ఇంటికి లోపలికి వెళ్ళగానే వాసన బాగా వస్తుందిగా, ఆయన నాలాంటి అయి ఉంటాడు. సరే, ఆమె ఆ రోజు ఆదివారం అని ఒక 1/2 కిలో మాంసం తెచ్చుకొని 4 పిల్లలు, భర్త ఏమా తినాలి. పిల్లలేమో కిటికీల్లో చూస్తున్నారు. ఆ వాసనకు తట్టుకోలేక మా అమ్మ పిలుస్తుందేమో మందు పెట్టుద్దని. ఏముందంటరా అయ్యారు తినేది. సారేసింది. సరమ్మ సార్లే సార్లే అంటే ఇంకా చేయమని అర్థం. సార్లే అంటే అర్థం. నేను ఇప్పుడు సార్లే అంట.
సాలు అన్నాం. సాల్లే అమ్మా, సాల్లే సాల్లే అంటే వెంకటరత్నం అంటారు. అమ్మా సాల్లే అన్నాడంటే ఆయన ఏమని అమ్మా అర్థం అంటారు. భలే నవ్వుకుంటారు నన్ను నేను తింటుంటే వీళ్ళంతా. సరేనని ఇంకొచ్చి వేసుకోరా అని ఆ ముక్కలు వేసుకున్న వద్దమ్మా, పిల్లలు ఉన్నారు కదా, జ్ఞానం ఉన్నారు వీళ్ళకి, కాస్త ఉంచమ్మా చాలా అనొద్దు. మొత్తానికి తిన్నాడు, అరకిలో మాంసం తినేశాడు. వందనాలమ్మా అన్నాడు, ప్రార్థన చేశాడు. అంటే బయట పడ్డాడు. బయట పడగానే పిల్లలు వచ్చారు. అమ్మా అన్నం పెట్టవే, అన్నం పెట్టి ఆ సట్టి కూర సట్టి ఎత్తి కింద వేసింది వాళ్ళ కాళ్ళ కాడ. గాడుందిరా ఇక్కడ వచ్చినాడు, ఏమైనా కార్తీకొని తిన్నాడా, పందిలాగా దిగిపోయాడు అన్నట్టు. ఎంత తిన్నాము, మామూలు తినలేదు, పందిలాగా దిగిపోయాడు. ఇంకేం చేస్తాడు ఆయన స్పానీ లేవే, దేవుడి సేవకుడు ఏంటి ఏమన్నా కనీసం జ్ఞానం ఉండొద్దా ఆయనకి? ఒక ముద్ద తినేమన్నా నేను, మొత్తం తినిపోయాడు. సరే వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక నెలకు వస్తున్నాడు. పిల్లలు విన్నారు ఆ మాట, అమ్మో వస్తున్నాడే అన్నాడు. ఎవరు రా? అదే నేను పందిలాగా తిన్నాడే, అమ్మా నువ్వు నాకు పంపిస్తున్నట్టున్నారు. సో ఆయన చెప్పాము ఈ మాట అన్నానని. ఆతిథ్యం ఇస్తాం కానీ మనసులో ఏదో బాధ ఉంటుంది. ఆయన తినకుండా వెనక పెట్టేశారు మొత్తం. నా పిల్లలు కడుపు కాల్చాను. ఏమైనా సరే దేవుని ఆజ్ఞ ఏంటంటే ఆతిథ్యము చేయ మర్చిపోకండి. కొందరు తెలియకనే దేవదూతులకు ఆతిథ్యం ఇచ్చారు. అబ్రహాం ఆయన అక్కడ కనపడగానే ఎన్ని సంవత్సరాలు? 100 దగ్గర పరిగెత్తాడంట. ఆ వయసులో పరిగెత్తి ఏమన్నాడంటే, ఏమన్నాడు? ప్రభువా అన్నాడు కదా. మొదటేమో యెహోవా కనబడెను, తర్వాత 3 మనుషులు కనపడి దగ్గరికి వెళ్ళగానే ప్రభువా అన్నాడు. నీ దాసుని నా మీద ఉంటే నీ దాసుని దాటిపోవద్దు. ఎంత తెస్తాను ఆహారం? కొంచెం చదువు సరిగ్గా. కాదు, ఇంకా ముందుకు చదవండి. కొంచెం నీరు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొని కొంచెం ఆహారం. ఎంత ఆహారం అట? ఆమె ముద్దంత కదా. ఈయన కూడా కొంచెమే అంటున్నాడు. కొంచెం అంటే ఎంత? ఒక దూడ మాంసం, 3 మానికల మెత్తని. ఇప్పుడు మా మనవరాలకి నేను ముందు తిన్నమ్మా 2 చపాతీలు చేసి పెట్టవే అన్న. గబగబా వాళ్ళ తాత దగ్గరికి వచ్చాడు. తాతయ్య నాకు అసలు చేతులు నొప్పులు, నేను ఈ పిండి పిసకలేను, ఈ చేయటం ఏంటో నా చేత కాదు. ఒకసారి దోసపాలను పంపి తాత కంటే హోటల్ నుంచి 2 చపాతీలు తెప్పిమంటది కానీ చేయటానికి ఏమాత్రం ఉల్లముద్దా అంటే ఊరికి అన్నాలే మొహం మనసు పక్క. అంటే ఈరోజు ఆడపిల్లలందరూ ఇలాంటి వాళ్ళే ఉన్నారు. చేయటం చేత కాదు, అన్ని హోమ్ ఫుడ్స్ వచ్చేసినాయి, ఫాస్ట్ ఫుడ్స్ వచ్చినాయి. ఈ చిల్లర చిండి తినడానికి అలవాటు పడి ఇంట్లో తింటారా ఎవరు ఇప్పుడు? అక్కడ ఎదురు బాబక్క మాంసం కూడా తింది కానీ. సరే కొంచెం అన్నవాడు శారమ్మ దగ్గరికి పరిగెత్తాడు. శారమ్మ వయసు ఎంత? 13, 99 కాదు 90. ఆయనకి ఏమిటి 10 సంవత్సరాలు తేడా ఉంది. పిల్లలకు 10 ఏళ్ళు తేడా ఉంటే పెళ్లి చేసుకోవచ్చు. మీ పిల్లలకి చేయండి, ఏం పర్వాలేదులే. అబ్బాయికి అమ్మాయికి ఎంత తేడా ఉందో తెలుసా అంటారు. అబ్రాహామే చేసుకున్నాడు ఆ రోజున విశ్వాసులకు తండ్రి. ఆమె దగ్గర మధ్యాహ్న కాలం కదా, నేను మిట్ట మధ్యాహ్నం ఆమె ఏం చేస్తా ఉన్నట్టు ఆ సమయంలో ముసలివాళ్ళు ఏం చేస్తారు? హాయిగా రెస్ట్ తీసుకోవాలి. ఆమె రెస్ట్ తీసుకోవడం దేవుడు పరిగెత్తుకెళ్ళాడు. ఆతృత కదా, ఆతృత. దేవుడి సేవకులు రాగానే
ఇప్పుడు నాలాంటి అన్నలాంటి వాళ్ళంటే మాది ఒక స్థాయి, మేమే పెద్ద ఎరగ తీసుకోవాల్సిన అవసరం ఏమి లే. ఇప్పుడే వెంకటరత్న గారు ఆ గుమ్మంలో కనపడిచిన ఆ ప్రసంగం ఆగిపోతాయి. ఆయన బాబో నేను వస్తున్నానంటే మా ఆవిడ ఆయన కోసమే కొత్త బెడ్షీట్స్ తెచ్చి మంచం మీద అన్ని ఆ కొత్త బెడ్షీట్స్ వేసి, మా మనవడు మనవరాలు మా కోడలు పరుగుల మీద ఉంటారు, ఏం తింటాడు అంకులు వచ్చే అని అన్నీ రెడీ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఇట్లా అన్నాడు, పరిగెత్తుకుంటూ వచ్చి శారా శారా అని ఉంటాడు. ఏమంటాడు? శారేనా, ముక్కలు లేవా, శారా శారా అని ఉంటాడు. ఇప్పుడున్న శారాలు అయితే లేచి యారా అనేవాళ్ళే. ఇప్పుడున్న శారాలు అయితే కనుక ఎవరేవాళ్ళు? ఇప్పుడు అందరూ యారే. శారం ఏమో యజమానుడు అందంట. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు అయితే యారా యారా బుజ్జి భార్యని యారా అంటే ఆ అమ్మాయి కూడా ఈయన యారా అంటుంది, ఈడు కూడా. ఇట్లాంటి వాళ్ళు మీరు చూశారు ఎక్కడన్నా? మా ఊళ్ళో ఉన్నారు 3 మంది. యారా అంటే యారే. ఆఖరికి భార్యాభర్తల బంధం అలా అయిపోయింది. నన్ను ఒక ఎంఆర్ఓ గారు భోజనానికి పిలిచాడు. కుర్రాడు, మా జోసఫ్ కన్నా కొంచెం పెద్దోడు ఉంటాడేమో. పెళ్ళయింది వాళ్ళకి. అంకుల్ మీరు భోజనానికి రండి, నేను ఇంకొక పెద్ద ఆయన వెళ్ళాము. అమ్మ నేను వెళ్ళేటప్పటికి ఆయన లేడు ఇంట్లో. అమ్మ ఏడమ్మా బాబేడి అంటే గబాలను ఫోన్ చేసి, అరే ఎక్కడున్నావురా నువ్వు, అయ్యగారు వచ్చేసారురా. నేను అనుకున్నా పనోడికి ఏమైనా చేసిందేమో అరే అంటుందని నేను అనుకుంటే, భర్తకి ఆయన కారు దిగి ఆ బుట్టలు మొయ్యి లేకుండా చేస్తా ఉన్నాడు. పరిగెత్తుకుంటే ఏంట్రా ఇచ్చేపో, అయ్యగారు చచ్చేపు అయిందిరా. అది కాదురా అక్కడ లైన్ ఉన్నారా అంటున్నాడు. ఈయన మంచోళ్ళు లేదే, ఇళ్ళు బలి పిలుచుకుంటున్నారు అరేవరే అని. ఇప్పుడు పెళ్ళి అయ్యే వాళ్ళు అందరూ అరేవరే. భార్య లేదు, యజమానులు లేడు, ఏమని లేదు. మా తాతోళ్ళ కాలంలో భర్త ఎంతటి భార్య నడిచేది. ఈ కాలంలో భర్త బండి నడుస్తుంటే తోలుతుంటే వెనకాల సీట్ ఎత్తుంటుంది. దీని మీద కూర్చొని ఏమి ఇట్టు వాటేసుకుని అది కాదు రాకుండా మాట్లాడుకుంటా పోతున్నారు. ఇదే విచిత్రమో అర్థం కావట్లా. సరే వదిలేద్దాం, నవ్వులతో అయిపోతుంది. మనం సీరియస్గా వద్దాం. ఆ ఇంటికి రాగానే అక్కయ్య పని చేస్తూ ఉంది. మరి ఏమో వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చుంది. నేను మిమ్మల్ని అడుగుతాను, ఎప్పుడైనా మీ సేవకుడు మీ ఇంటికి వస్తాడా? వచ్చినప్పుడు మీరు ఏమంటారు? వందనాలు, మంచిది అంతవరకు. తర్వాత అమ్మా కూర్చో, అది కూడా అయితే ఇంకా ఏం తీసుకుంటారు? క్రాపియా, కూల్ డ్రింకా ఇవి అడుగుతారు. కానీ అన్నా మా కోసం ఏం తెచ్చావు? ఈరోజు దేవుడు మీతో ఏం మాట్లాడారు, మాకేం చెప్పమన్నారు, ఏం తెచ్చావన్నా అని అడిగి ఎప్పుడైనా అడుగుతారంటే లేదో. మీరు పెట్టడం ప్రక్కన పెట్టి, అన్నా ఈరోజు మా ఇంటి కొరకు ఏం మాటలు తెచ్చారు మీరు ఆ మాట అడగండి. దైవ సేవకుడు అద్భుతమైన విషయాలు, ఆ రోజు మీ సమస్యలన్నిటికీ పరిష్కారం, మీ ఎదుగుదలకు కావలసిన అద్భుతమైన మాటలు తను మోసుకొచ్చి మీకు ఇస్తాడు. ఆ తర్వాత పెట్టండి, మంచిదే. కానీ మీరేం చేస్తారంటే నీళ్ళు ఇచ్చి గిన్నెడు సన్నీళ్ళు ఇవ్వమన్నారుగా అని. ఒక అమ్మ సింగునగర్లో సన్నీళ్ళు ఇవ్వమంటే పాస్టర్ గారు ఎప్పుడు వచ్చినా ఫ్రిడ్జ్లో నీళ్ళు వేస్తుందట. అమ్మాయి నేను తాగకూడదమ్మా అంటే, లేదా ఇక దేవుడు అయ్యే ఇవ్వమన్నాడు, అయ్యే తాగాలి మీరు. అట్టించి కొన్నాళ్ళకి అయ్యగారు టీవీ వచ్చింది. కానీ మీరు అట్టాటి చేయొద్దు. ఆయన ఏం తింటాడో అదే పెట్టాలి. మార్క్ ఏమో వంట పని మీద ఉంది, మరి ఏమో ఆయన పాదాల దగ్గర కూర్చోగానే ఇద్దరు సిస్టర్స్ కదా ఇంట్లో, ఇద్దరు గమగమా చేస్తే పని అయిపోతుందిగా. మీరు అటు కదలకుండా చూడండి. ఇద్దరు పని చేస్తే ఒకసారి తొందరగా అయిపోతుంది కదా. ఈ మనసులో ఏముందంటే అది చూడు ఆడ కూర్చుంది, యేసును ప్రేమించింది, ఆహ్వానించింది, పరిచర్య చేయడానికి ప్రారంభించిన ఆవిడ తన సహోదరి వైపు తన కన్నేసింది. అంటే నేనేమో
ఇవన్నీ చేయాలా? నువ్వేమో అక్కడ కూర్చోవాలా? ఎందుకు అక్కడ కూర్చోవాలి అని అంటే 40వ వచనం, లోకాసు వార్త మార్త 10వ అధ్యాయం 40వ వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి. ఈ మాటను మీరు పట్టుకోండి. మార్తలో ఏముందట? తొందరపాటు. అయ్యా బ్రదర్స్ కూడా వినండి, మార్త తొందరపడే స్వభావం ఉంది. ప్రేమించుద్ది, ఇంట చేర్చుకుంటుంది, ఆతిథ్యం ఇస్తుంది, కానీ తొందరపడడం. దేవుని పిల్లలు తొందరపాటు స్వభావం కలిగిన వారు ఉంటారు. నీ ఎదుట నిలవబడిన మనిషి ఎవరో ఏమిటో అర్థం కాకుండా నోరు బారేసుకునే విశ్వాసులు ఉంటారు. తొందరపడుతుంది. విస్తారమైన పని ప్రభు చెప్పాడా? విస్తారమైన పని పెట్టుకోమని. ఎంత కావాలి ఆయనకేంటి? అంతే చెయ్యి. నేను రాత్రి అక్క నన్ను అడిగింది, అన్న రాత్రికి ఏం తింటారంటే 2 ఇడ్లీ పెడితే చాలక్క, లేకపోతే 2 పులకాలు చేసి పెట్టండి అక్క, నైట్ ఏం తిననక్క నేను అన్నా. ఇంక నేను అవి చేస్తానన్నా ఈ చేస్తానన్నా అంటే నేనేం చేయను. అవి తినే ఓపిక కూడా నాకు లేదు. మనం పరిచర్య చేయొచ్చు, ప్రేమించవచ్చు, కానీ విస్తారమైన పని పెట్టుకోకండి. కొన్నిసార్లు కుటుంబ ప్రార్థన అంటాడు. సేవకుడు వచ్చి ఆడ కూర్చున్నాక మీ పనులన్నీ మీరు చేస్తుంటారు. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం. ఇది మంచి పని. ఒక ఇంటికి నేను ప్రార్థనకి వెళ్తుంటే ఆ అక్క చీర తీసుకుని బాత్రూంలో పరిగెత్తుంది. ఏంటక్క అంటే, ఉంటారు ఒకడు కూసు స్నానం చేసి వస్తానంటాను. అంటే ఆ స్నానం చేసి నేను కూర్చోవాలా? అసలు నేను ఎలా కనపడుతున్నా నీకు? సరే అక్క స్నానం చేయండి అని వెళ్ళిపోయాను. నేను ప్రార్థన లేదు, ఎవరిదిక అలా ఆయన వచ్చారు. అయ్యారు రండి, అయ్యారు రండి. నేను రాదు కానీ బ్రదర్ని పంపుతాను, ప్రార్థన చేయించుకొని పంపించేయండి. క్రమం నేర్చుకోవాలి. దైవ సేవకుడు వస్తున్నాడంటే దేవుణ్ణి ప్రేమించే నువ్వు దేవుని సేవకుడిని ప్రేమించాలా? దేవుని సేవకుడిని ప్రేమించే నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమించాలా? దేవుని వాక్యాన్ని ప్రేమించే నువ్వు దేవుని సంఘాన్ని ప్రేమించాలా? దేవుని సంఘాన్ని ప్రేమించే నువ్వు నీ తోటి సహోదరుని ప్రేమించాలా? ప్రేమిస్తే కనుక లోబడతాం. కీర్తన 39వ అధ్యాయం 6వ వచనం. త్వరగా ఒట్టి నీటి వంటి వారై నీడ వంటి వారై తిరుగులాడుదురు. గాలికే కదా. ఎందుకు తొందరపడుతున్నావు నువ్వు? గాలికి తొందరపడుతున్నావా? గాలి మాటలా నువ్వు మాట్లాడేది? తొందరపాటులో ఏ మాట అయినా వస్తుంది. చిన్న పెద్ద చూడం, ఎలా పడితే అలా మాట్లాడతాం. ఇలాంటి జోసఫ్ లాంటి అబ్బాయి కనపడితే, ఎలా ఉన్నారయ్యా మీ పాస్టర్ గారు మీ అన్నగారని అడిగాను నేను పొరపాటున. ఆడి నడుము చేయి పెట్టుకుని, మా ఓడికి ఏంటంటే బాబు కారు మీద కారు మారుస్తున్నాడు అంటున్నాడు. మా ఓడు అంట. ఈడు వయసు ఎంత, ఈడెంత అంటే పాస్టర్ గారు మంచి సొక్క ప్యాంట్ వేసుకోవడం మీకు ఇష్టం ఉండదు. కారులో వెళ్ళడం మాట్లాడండి, మాట్లాడి సావండి. కారు వేసుకొని వెళ్ళడం ఉండదు. మీకేమిష్టం? ఇంట్లో అమ్మ నాన్నే చూడడం మీరు. పాస్టర్ గారిని పాస్టర్లు ఏం చూస్తారు? ఇంట్లో అమ్మ నాన్న కనుక మీరు జాగ్రత్తగా చూస్తే వీళ్ళని కూడా మీరు మంచిగానే. మీకు మాట చెప్పనా, అమ్మా నాన్న కని మిమ్మల్ని వదిలేశారు, నరకానికి వెళ్తారు మీరు. అలాంటి నరకానికి వెళ్ళాల్సిన నిన్ను నన్ను సేవకులు ఏం చేశారో తెలుసా? ఆత్మీయంగా కని పరలోకానికి వారసులుగా. మరి ఎలా ప్రేమించాలి వాళ్ళని? తొందరపడతావా? ఏమంటుంది? విస్తారమైన పని పెట్టుకుని పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను
చింతలేదు. ఏమైనా కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నావేంటి? పరిశుద్ధాత్మ దేవుడు ఇట్లా రాశాడే కానీ ఆ మాట్లాడిన మాట ఏంటి? ఆమెతో ఏంటి నీ సోది అన్నట్టుగా ఆమెతో మాట్లాడడం ఏంటి? ఇద్దరు కలిసి పనిచేసుకుని ఇద్దరు కలిసి వస్తాంగా, అప్పుడు చెప్పొచ్చు కదా. ప్రభు అని కూడా చూడకుండా ప్రభు అందు కానీ లెక్కలేని మాటలు. కొన్నిసార్లు అన్న ఫ్రీగా ఉంటాడు మీతో, అన్న మీతో మా చెల్లండి అనగానే మీ ఆయన ఏమంటాడు? మా బావ అంటాడు ఆయన్ని. మీ బావ ఆయనకి కూడా అన్నే. ఎగతాళి మాటలు, హేళా కోణం దైవ సేవకులతో కూడదో. మీరు మంచిగా బ్రతకాలంటే, క్షేమం కలగాలంటే, మేలులతో నింపబడాలంటే దైవజనులను సన్మానించాలి. అమ్మా నాన్న ఎలా సన్మానిస్తావో చెప్పనా? 3 మాటలు చెప్తా గబగబా. మీరు వినండి, మీరు చూడొద్దు, రాసుకోండి. నిర్గమ 20వ అధ్యాయం 12వ వచనంలో అన్నాడు, నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని తండ్రిని, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు ఆత్మీయ తల్లిని కూడా నువ్వు సన్మానించాలి. 2 ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనంలో అన్నాడు, నీవు దీర్ఘాయుష్మంతుడు అయి నీ క్షేమం కలుగునట్లు. 2వది క్షేమాన్ని యాడ్ చేశాడు, అక్కడ కూడా తల్లిదండ్రులను సన్మానించు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో అన్నాడు, నీకు మేలు కలుగునట్లు తల్లిని తండ్రిని. ఈ 3 వాక్యాలకు ఒకే కీ. అమ్మా నాన్న సన్మానిస్తే దీర్ఘాయువు, అమ్మా నాన్న సన్మానిస్తే క్షేమం, అమ్మా నాన్న సన్మానిస్తే మేలు. ఇవి మీకు కావాలంటే దేవుని సేవకులు ఎలా భయం కలిగి ఉండాలి. సరే, తొందరపడి మాట్లాడింది. దావీదు గారు అన్నారు, వారు తొందరపడుతా గాలికే కదా అన్నాడు. సామెతల గ్రంథం ఆయన కొడుకు ఏమన్నాడో చూడండి. 19వ అధ్యాయం 2వ వచనం. అమ్మా, తెలివి లేకుండుట ఏమవుతారంటే, తొందరపడి నడిచేవాళ్ళు ఏమవుతారంటే, తొందరపడి మాట్లాడేవాళ్ళు దారి తప్పుతారు, తొందరపడి నడిచేవాళ్ళు కూడా దారి తప్పుతారు. ప్రభు ఇక మరణానికి వెళ్ళిపోతారు. ఆఖరిసారి వచ్చారు ఇంటికి. ఆఖరిసారి వచ్చిన ఆయన ఈ కుటుంబాన్ని సరిచేయాలి అని వచ్చారు. ఆయన ఏమన్నాడంటే, ఏమంటుంది, నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పాను. ప్రభుని ఎంతగానో ప్రేమించింది కానీ ఆమెలో తొందరపాట్లు ఉన్నాయి. చాలాసార్లు మనం కూడా ఇలాంటి తొందరపాట్లతో మనం మాట్లాడుతుంటాం. ఆమె ప్రభువుని ప్రేమించింది. ప్రభువుకి ఏం తెలుసు అంటే, మార్తలో ఉన్న ప్రేమ తెలుసు, మార్తలో ఉన్న తొందరపాటు కూడా ఆయనకు బాగా తెలుసు. ఎందుకు ఆ ఇంటికి వచ్చాడు ప్రభు అంటే, ఇప్పుడు ఆమెను సరి చేయాలి. లూకాసు వార్త 10వ అధ్యాయం 41వ వచనం. మార్తా మార్తా, ఆయన కూడా అన్నాడు, నువ్వు తొందరపడుతున్నావు, నీ తొందరపాటు మంచిది కాదు. అనేక విషయాల్లో విచారం కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైంది ఏంటట ఒకటే. అంటే ఆయన ఏది ప్రాముఖ్యమైందో మరియతో మాట్లాడబోతున్నాడు. మార్తా మార్తా, చాలాసార్లు ఆయన చాలా కంగారుగా మాట్లాడిన మాటలు ఎలా ఉంటాయి? అబ్రామా అబ్రామా, సౌలా సౌలా, మార్తా మార్తా అని 2 సార్లు అన్నాడు. అంటే అది గద్దింపు అని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మనకేదో వార్నింగ్ రాబోతుంది. మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుతున్నావు, కానీ ఈమె చూడండి, అవసరమైంది ఒకటే ఆయన చెప్పాడు.
అవసరమైన దాన్ని మనం తీసుకోవాలి. ఈమె ఏం చేసిందంటే అవసరమైన దానికోసం ఉత్తమమైన దాన్ని నిర్లక్ష్యం చేసింది. మీకు అర్థమైందా? మళ్ళా చెప్తా. అవసరమైన వాటి కోసం ఉత్తమమైన వాటిని నిర్లక్ష్య పెట్టింది, మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనిను. సంఘం, దేవుని పిల్లలు కొన్నిసార్లు ఏం చేస్తారంటే అవసరమని ఉత్తమమైన దానిని విడిచిపెడతారు. ఆ పెళ్లికి వెళ్ళకపోతే వాళ్ళు ఏమన్నా అనుకోరు. అవసరం అది. ఏది? పెళ్లికి వెళ్ళడం. అమ్మాయికి బిడ్డ పుట్టాడంట, వెళ్ళాలి, అవసరం. కానీ ఆ రోజే సెలవు, ఈ రోజే వెళ్ళాలి. మనం మందిరానికి పోతే పోయాం, లేకపోతే లేదు. మీకు మాట చెప్పిన విశ్వాసి కాదు, సేవకుడు. ఆయన నాతో రైల్వేలో పనిచేసేవాడు, గార్డ్ గారు. ఆయన డ్యూటీ దిగ్గానే ఒక అంగీ వేసేవాడు. అంగీ నిండా వాక్యాలే. కంజరు పట్టుకొని వీధులు వీధులు తిరిగి దేవుని సువార్త ప్రకటించేవాడు. అలాంటి వాడితో ఒకరోజు దేవుడు మాట్లాడాడు. కనకదుర్గ కొండ మీద ఒక చిన్న మందిరం కట్టాడు. దానిలన్నా ఈరోజు ఉపవాస ప్రార్థన రా అంటే వెళ్ళేవాడిని నేను. అన్యులండి, బొట్లు బోడాలు పెట్టుకుని వచ్చేవాళ్ళు అక్కడికి. వాళ్ళకి యేసు ప్రభువుని గురించి చెప్పేవాడు. అక్కడ పెద్ద సంఘం ఏర్పడింది. అప్పుడప్పుడు నేను కూడా వెళ్ళేవాడిని. ఒక ఆదివారం ఫోన్ చేశాడు. అన్నా, ఏం లేదు, అక్కేదో పని పెట్టుకుంది, మీరు ఆదివారం వచ్చి కొంచెం సంఘం చూసుకుంటారా అంటే, ఆదివారం మీరు ఎలా వెళ్తారన్న బయటికి? అది మంచిది కాదు కదా. సేవకులకైతే పర్వాలేదు, సొంత పనుల మీద నువ్వు వెళ్ళడానికి వీల్లేదు కదన్నా అన్నా. లేదు లేదు, నువ్వు రా అన్నాడు. నేను రాకముందే భార్య, పిల్లలు, అదేంటంటే వాళ్ళ అమ్మాయి గర్భవతిగా ఉందంట, అవేవో తీసుకెళ్తారంట. వాటికి ఎనకేం పని అండి? సేవకుడు కదా, ఎనకేం పని? వచ్చే ఆడవాళ్ళు పోతారు, బంధువులు పోతారు. ఆదివారం మందిరం మానేసి, మీరంతా వినండి బ్రదర్స్, నిజంగా జరిగింది. నేనేదో మిమ్మల్ని భయపెట్టాలని చెప్పడంలో, ఆదివారం మందిరం మాని సొంత పనులతో ఆ గుడివాడ దగ్గర ఊరు బస్సు దిగాడు. దిగ్గానే ప్రక్కనే కాలం ఉంటుంది. ఆ రోడ్డుకి ఇట్లా వంతెనలా కట్టి ఉంటాయి కదా, గోడల్లాగా అటు ఇటు. అటు నుండి ఒక ఎద్దుల బండి బెదిరి పరిగెత్తుకొస్తుంది. అమ్మో అని లేని గోడకి ఇట్లా నిలబడ్డాడు. ఆ బండి ఒక పోల్ అంటారు దాన్ని, ఇట్లా ఉంటుంది కదా, రెండు ఎడ్లు కట్టుకుని చివర భాగం వచ్చి గుండెల్లో గుద్దుకుంది. ఒడుక్కుమని రక్తం అక్కడ చచ్చిపోయాడు. నిజమిది. ఆ భార్యని ఆ ఎద్దు కొమ్ముకల పట్టుకొని మెయిన్ రోడ్డు దాకా లాక్కుపోయింది. ఆమె దాదాపు సంవత్సర దినాలు పామలో ఉండి ఆమె చచ్చిపోయింది. ఇప్పుడు సేవ లేదు. ఆయన సంపాదించిన ఆస్తి కోసం కూతురు కొడుకులు తన్నుకుంటున్నారు. ఏం చేస్తున్నాం మనం? అవసరమైన దానికోసం ఉత్తమమైన దాన్ని పోగొట్టుకుంటున్నాం. ఈరోజు ఎంతమంది మానేసి ఉంటారో, వాళ్ళంతా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ప్రభు దినాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన అన్నారు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం చేసుకోమంటే రాలేదు మందిరానికంటే వాళ్ళకు మెంటల్ వచ్చిందనమాట, మతిమరుపు అనమాట. గుర్తుపెట్టుకోండి, అవసరమైనవి ఉంటాయి, కానీ ఇది ఉత్తమమైంది. దీన్ని మనం పోగొట్టుకోకూడదు. అయితే ఏం చేశాడు ఇక్కడ అనంటే, మార్తని సరి చేశాడు. మార్త అవసరమైనవి ఉంటాయి, కానీ ఉత్తమమైన దాన్ని పోగొట్టుకోవద్దు మార్త అంటే, ప్రభువుని చూసింది, మార్త సరైపోయింది. ఇక రెండవ క్యారెక్టర్ ఉన్నాడు, ఆయన పేరు లాజరు. ఆయన పేరేంటి? ఆయన యేసు ప్రభు రాగానే బయటికి వెళ్ళిపోయేవాడు. ఎందుకు వెళుతున్నాడో ఎవరికి తెలియదు. ఆ రోజుల్లో యూద మత పెద్దలు యేసు ప్రభుని చంపాలని చూస్తున్నారు. ఆయనతో ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా చంపాలని చూస్తుంటే
ఈయన ఇంటికి రాగానే ఈయన బయటికి ఎందుకు వెళ్ళేవాడంటే ఈ మత పెద్దలకు భయపడి ఒకవేళ ఆయనతో ఉంటే నాకేదన్నా కీడు జరుగుద్దని ఆయన వెళ్ళిపోయేవాడు. అయితే లాజరు ఇంత తేలిగ్గా దొరకడని దేవుడే ఆయన మీదకి ఆ వ్యాధిని పంపాడు. నేను ఒక మాట చెప్పనా, నిన్ను సరిచేయడానికి ఏదో ఒక పరిస్థితిని ఆయన వాడుకుంటాడు. ఒకరోజు నా మనవుడు సెల్ ఫోన్తో ఆడుతూ ఉంటాడు, కంప్యూటర్తో ఆడుతూ ఉంటాడు. ఒకరోజు ఎందుకో తెలియకుండా తలనొప్పి వచ్చేసింది నాకు. కింద పడిపోయి నా కాళ్ళు రెండు వాటేసుకొని తాతగారు హాస్పిటల్ తీసుకెళ్ళండి నన్ను, తాతగారు హాస్పిటల్ తీసుకెళ్ళండి నన్ను అంటున్నాడు. ఏమైంది నాన్న అంటే, అమ్మో నేను చచ్చిపోతున్నా అంటే అసలు నాకు ప్రాణం వాడంటే వాడిని తీసుకొని కారులో తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్తే వెంటనే ఎంఆర్ఐ స్కాన్ చేయాలన్నారు. నేను బయట నిలబడతారా, తీసుకుపోండి వాడిని అని చేస్తే ఏమైందంటే సెల్ ఫోన్ చూడటం వల్ల ఈ మెదడులో ఉన్న వాటర్ లెవెల్స్ తగ్గిపోయినాయి అంట. కొబ్బరికాయలో నీళ్ళు అయిపోతే కురుడుకాయ కొట్టుకుంటుందే అలా కొట్టుకుంటుంది తలకాయ. దానికోసమని న్యూరాలజిస్ట్ వారం రోజులు ఐసీయూలో పెట్టారు. కంటి చూపు లేదు, నోటి మాట్లాడి ఈ మధ్యనే 2 నెలల క్రితమే. వారం రోజుల తర్వాత కళ్ళు తెరిచి చూసి మా తాతయ్య ఏడి, నేను ఐసీయూలోకి వెళ్ళి చూస్తే ఏం భయపడుతున్నాను, ఏం లేదు, దాదాపు 50,000 రూపాయలు ఖర్చు. వాడు అన్నాడు ఇంటికి వచ్చినాక, నాన్న మరి అక్కడ చాలా భయం వేసి ఉంటుంది కదా నీకు, ప్రార్థన చేసావంటే ప్రార్థన చేశాను తాతయ్య, ప్రభా నువ్వు నన్ను బాగు చేస్తే నేను నీ పని చేస్తానని. మరి నువ్వు పని చేయకపోబట్టే వచ్చింది ఇది నీకు, ఇప్పుడన్నా పని చేయను. ఆయన మనల్ని సరి చేయటానికి ఆయన ఏ ఆయుధమైనా ఆయన తప్పకుండా వాడుకుంటాడు. అయితే లాజరు ఒకరోజు చనిపోయాడు. చనిపోతే అక్క జైల్లో కబురు చేశారు. కబురు చేస్తే రాలా. ఏమవుతుంది ఇప్పుడు, పాస్టర్ గారు రాలేదంటే మీ ఇంటికి కబురు చేశారు, రాలేదు. మొదటి రోజన్నా రావాలిగా, రెండో రోజన్నా రావాలిగా, మూడో రోజన్నా రావాలిగా, రాలా. 4వ రోజు వస్తున్నాడంటే సరే. యూదులకి ఒక ఆనవాయితీ ఉండేది, ఈయన 3వ రోజు వస్తే యూదులు ఏమనుకునేవాళ్ళంటే 3వ రోజు ఎవడైనా లెగుస్తాడు లేరా, యోనా లేవలేదా ఏంటి అనుకుంటారంట. వాళ్ళ ఆలోచనలు తలకిందులు చేయడానికి ఆయన 4వ దినాన రాగానే 11వ అధ్యాయం యోహాను సువార్త 39వ వచనం. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఏముంటుంది ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాడు. యేసు ప్రభుకి ఆయన ఎలా ఉన్నాడో తెలీదా? రాయి తీయకుండానే లాజరుని బయటికి తీయలేడా? కానీ ఇక్కడ నేనేం చెప్తానంటే, మనము చేయవలసిన పని మనం చేయాలి, ఆయన చేయవలసిన పని కొరకు ఆయనకు అవకాశం ఇవ్వాలి. సరే, ఏమి మాట చెప్పింది. ప్రభు దగ్గరకు వచ్చారు, ఆ రాయి తీపిచ్చారు. లాజరు లేచి బయటికి రా అనగానే ఆయన బయటకు వచ్చారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం. మార్త ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనంలోకి కూర్చున్న వారిలో ఒకడు. ఇప్పుడు మార్త ఏం చేస్తుంది? ఇప్పుడు ఏమిలో సనుగుడు ఉందా, తొందరపాటు ఉందా? భోజనం పెడతా ఉంది. నాలాంటి వాడు వెళ్ళి, అక్క మార్తక్క ఏంటి ఎంత ఉత్సాహంగా భోజనం పెడుతున్నావు, ఏంటక్క నీ సంతోషానికి కారణం ఏంటంటే, అయ్యా నా ఒక్కగాను ఒక తమ్ముడు లేడనుకున్నాను, నా తమ్ముడిని ఆయన బ్రతికించాడయ్యా, ఇంకా నాకు సంతోషంగా ఏముంది?
అని చెప్పేది. లాజరు ఎక్కడెక్కడో బయటికి వెళ్ళిపోయేవాడు, ఇప్పుడు ఎక్కడున్నాడంటే ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అంతేకాదు, ఇప్పుడు లాజరును చూడడానికి అనేక మంది వస్తున్నారు. 12వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చు. అంటే లాజరు ఇప్పుడు ఎలా ఉన్నాడంటే సజీవమైన సాక్షిగా ఉన్నాడు. లాజరు ఎలా ఉన్నాడు? వాళ్ళందరికీ మరి మన చనిపోయాడు, ఎలా బ్రతికాడో ఏమో. యేసు ప్రభుట ఆయన లాజరు బయటికి రానగానే సమాధిలో నుంచి బయటకు వచ్చాడట. ఇప్పుడు మార్త సరైంది, పరిచర్య చేస్తుంది. లాజరు సరయ్యాడు, ఆయనతో కూడా సజీవ సాక్షిగా భోజనాన్ని కూర్చున్నారు. ఇప్పుడు మార్త యొక్క సంగతి మరి యొక్క సంగతి మనం చూద్దాం. మరి మా పరిస్థితి ఏంటంటే మనందరం అనుకుంటామంటే 3 స్థలాల్లో లోకాసు వార్త 10:39, యోహాను 11:32, లోకా 12:3లో ఆమె యేసు పాదముల దగ్గరే కూర్చుంది. ఎక్కడుంది ఆమె? అంత మాత్రం చేత బాగా వచనాలు ఎత్తి ప్రార్థన చేసినంత మాత్రాన, ఆరాధనను చాలా శ్రవ్యంగా చేసినంత మాత్రాన, పాటలు చాలా ఉజ్జీవంగా పాడినంత మాత్రాన నీవైనా నేనైనా మంచివాళ్ళమని అనుకోవడానికి వీల్లేదు. ఏదో ఒక చెడు మన దగ్గర ఉంటుంది. సరే, యేసు ప్రభు ఆయన్ని లేపినాక ఆయన లేపటానికి ముందు ఆ ఊరికి వస్తున్నాడు. చూడండి ఏం జరిగిందో. 11వ అధ్యాయం యోహాను సువార్త 20వ వచనం. ఇదివరకు ఎవరు వెళ్ళేవాళ్ళు? మరియ వెళ్ళేది. మరియా ఆయన ఎక్కువగా ప్రేమించింది, ఆయన పాదాల దగ్గర కూర్చునేది. ఇప్పుడు మార్త వెళ్తుంది. ఎందుకని? మార్త సరైంది. మార్తను ప్రభు సరి చేశాడు. తనలో ఉన్న తొందరపాటు, ఆ భయంకరమైనటువంటి మాటలు వాటిని తీసేశాడు కనుక మార్త ఆయన ఎదుర్కోవడానికి వెళ్తా ఉంది. అదేంటి పరమ భక్తురాలు అనుకున్నాక మనం ఇప్పుడు దాకా ఫలానా అక్క ఎంత మంచిదండి, ఆమెకే వస్తుంది ఒకరోజు మాయరావు. అరే, నీకు ఇచ్చిన ఘనత, నీకు ఇచ్చినటువంటి మర్యాద నువ్వు కాపాడుకోవాలి, నువ్వైనా నేనైనా. ఇప్పుడు ఇంట్లో కూర్చుందంట. రావే మరియా, యేసయ్య చెప్తున్నాడంటే వెళ్దాంరా అంటే, వెళ్ళే, నువ్వు పోతే వెళ్ళు, నేను రాను. అడిగిందా? ఆయన రాలేదని కోపంగా ఉందా? మనసులో పెట్టుకుందా? ఏమైందో తెలీదు. మొత్తానికి ఆమె ఇంట్లోనే కూర్చుంది. మార్తేమో ఆయన ఎదుర్కోవడానికి వెళ్తే ఆమె ఇంట్లో కూర్చుంది. ఒకప్పుడు పాదాల దగ్గర ఉండే నీకు ఈరోజు ఇంట్లో అలిగి కూర్చోవటం ఏంటి? ఇప్పుడు ఆయన రావాలి, మాస్ గారు వచ్చి నిమ్మరసం దాపించి నీ యొక్క నిరాహార దీక్షను విరమింపజేయాలి. కొంతమందికి నా మీద కూడా కోపం ఉంటుంది. సంఘాల్లో నా మీద వాళ్ళ కోపం ఉందని తెలియక నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను. నన్ను చూడగానే వాళ్ళు కంగారు పోయి ఉన్నారన్న, రండి అన్న. ప్రేమ ఉంటుంది కానీ ఎక్కడో కోపం. సరే, ఇక్కడ ఏం జరిగింది అంటే నిర్లక్ష్యం చేసింది ప్రభుని. ఆయన ఎదుర్కొని వెళ్లకుండా మార్చెళ్తుంటే ఏమో నిర్లక్ష్యం చేసింది. ఆ కారణం ఏం జరిగిందో తెలుసా? దారిలోనే ప్రభు మార్తతో 11వ అధ్యాయం 21వ వచనం నుండి 27వ వచనం దాకా ఉన్న మాటలన్నీ మార్తే వింద కానీ మరి వెళ్ళా. చదవండి ఆ మాటలు.
మార్త యేసుతో, ఉమ్, ప్రభువా, నీవు ఎక్కడ ఉండిన యెడల, నీవు ఇక్కడ ఉండిన యెడల ఉమ్, నా సహోదరుడు చావకుండును. ఆ, ఇప్పుడైనా నీవు దేవుని ఏమడిగినను ఉమ్. దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునను. ఇప్పుడు ఏం వెలిగిందంటే ఆమె, ఇప్పుడైనా నువ్వు దేవుణ్ణి అడిగితే ఏదైనా చేస్తావయ్యా అని ఆమె చాలా మంచిగా ప్రభుతో మాట్లాడడం 27వ వచనం వరకు చూస్తాం. 28వ వచనం వచ్చి మార్త మరియ దగ్గరకు వచ్చింది. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, ఆ, బాధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని. మరియ అని కూడా అలా ఇప్పుడు ఏముంది, ఆమె ఆ కెళ్ళేట్లా చూసి ఉంటుంది. బోధకుడు వచ్చాడు, నేను పిలుస్తున్నాడు రా, ఏం అడుగుతావు కానీ, మీటింగ్లు జరుగుతున్నాయి రా, ఈరోజు ప్రభు దినం రా, నీ తోటి వారు ఇలాంటి వారిని పిలుచుకురావాలి. అమ్మ ఇది చూడండి, ఇలా ఇవన్నీ సంఘ క్రమానికి సంబంధించిన విషయాలు. అమ్మా కొంచెం అక్కర రావట్లేదు, భయపెట్టు బ్రదర్, మీరు ఏమన్నా చెప్పండి, ఆమెను మాత్రం నేను పిలవను. మరి ఆరాధన ఎడ చేస్తావు, పల్లెట్ల పాలు బొమ్మలు పొందుతావు. పిలుచుకొని రావలసిన బాధ్యత ఎవరిదంటే మనదే, మనదే. కనుక వచ్చేది ఇప్పుడు సరిచేయబడినటువంటి మార్త మరియ, బోధకుడు వచ్చాడు, నిన్ను పిలుస్తున్నాడు అని అంటే, ఆమెను పిలిచిన తర్వాత ప్రభు ఎక్కడున్నాడంటే మార్తను కలుసుకున్న స్థలంలోనే, ఆ వీధిలోనే ఆయన ఉన్నాడు. ఆ తర్వాత ఆమె వచ్చి మళ్ళా అదే మాట, మార్త మాట్లాడిన మాట రిపీట్ చేసింది. సరే పదండి అన్నారు. వచ్చి లాజరును బ్రతికించాడు ఆయన. ఇప్పుడు మార్త ఏమో ఉపచారం చేస్తూ ఉంది, లాజరేమో ఆయనతో కూడా భోజనానికి కూర్చున్నాడు. ఇప్పుడు మరి స్థానం ఎక్కడుందో చూడు, సరిచేయబడినటువంటి మరి ఎక్కడుందో 12:3. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని, అద్భుతమైన అత్తరిది, కొన్ని వేల రూపాయల ఖరీదైన అత్తర్ను తీసుకొని యేసు పాదములకు పూసి ఆ. తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇప్పుడు ఎంత దీనత్వం వచ్చిందంటారు. ఇందాక అడిగిన ఆమెకి వస్తే నాకేం లేదు అనరా, మీరు అనరా అట్లా, మీరు కోపం ఉందనుకున్న అన్న మీద. మీ పిల్లడు వచ్చి, అమ్మోయ్ అంకులు వస్తున్నారే పాస్టర్ వచ్చరానిరా, ఆయన వస్తాడు అనరా, ఎందుకు అనరు? అనరంటే మీరు దేవదూతలు లెక్కే. అనరు అని అంటే, మేము అనము అని అంటే, మేము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా నేను అనుమానంతో అనే అవకాశం ఇస్తాడు సాతాను, మీకు తోలనాడే అవకాశం ఇస్తాడు మీకు. కనుక మనం ఎలా ఉండాలి అంటే, తొందరపాటు తీసేసుకున్నాం. 21 సంవత్సరాలు తొందరపాటు ఉందా మీకేమైనా? ఒకవేళ సేవకుడికి సేవకురాలికి మీకు మనస్పర్ధలు ఉన్నాయా? ఇలాంటివి ఉండకుండా ఉండవు. అలాగే వస్తాం, అలాగే మాట్లాడతాం, అలాగే పరిచయం చేస్తాం, అలాగే భోజనాలు చేస్తాం, అలాగే వెళ్ళిపోతుంటాం, కానీ తీసేసుకోం. కానీ దేవుడు ఈ సంవత్సరం మిమ్మల్ని సరి చేయాలి. మార్తను సరి చేసినట్లు, లాజరును సరి చేసినట్లు, మరియను సరి చేసినట్లు ఇప్పుడు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆమె ఘనమైనటువంటి వెంట్రుకలు. పౌలు అంటాడు 11వ అధ్యాయం కొరింథీ పత్రికలో 15వ వచనంలో ఏమన్నాడంటే, స్త్రీకి తల వెంట్రుకలు అవిడి చెంగుగా ఇవ్వబడ్డాయి. అది ఘనత ఆమెకి. ఆ ఘనమైన వెంట్రుకలను తీసి వెంట్రుకలతో తొడవాలంటే ఈ నొసల కింద అనాలి. ఆయన పాదాల దగ్గర ఆరించి ఆయన పాదాలు తుడిచి. ఈరోజు మన కుటుంబాలు మారినాయా? మన వ్యక్తిగత జీవితాలు మారినాయా? ఇంకా తొందరపాటుతోనే ఉన్నామా? ఇంకా ప్రభువుని ఎరగకుండా ఎవరికో భయపడి అటు ఇటు తిరుగుతున్నామా? ఒకవేళ రక్షించబడి ప్రభు పాదాల దగ్గర ఇప్పుడు దాకా ఉంటే, ఇప్పుడు కూడా నీకు ఆ స్థానం ఉందా? లేకపోతే ఇంట్లోనే అడిగి కూర్చున్నావా? ఈ ముగ్గురు సరే, నాకు ఏం జరిగిందో తెలుసా? మార్త ఇంకా పరిచర్య చేస్తానే ఉంది. లాజరు ఆయనతో సహవాసం చేస్తానే ఉన్నాడు. మరియా గొప్ప ఆరాధికురాలుగా మారిపోయింది.
ఇదంతా చేయడానికి ఆ రోజు ఆయన జీవించున్నాడు. నిన్ను నన్ను సరిచేయడానికి అయితే సిలువనెక్కాడు. ఆయన శరీరం దున్నబడింది, ఆ శరీరం రొట్టె వలె కాల్చబడింది, ఆయన రక్తం ద్రాక్షరసంగా మన మధ్య ఉంది. సరిచేయబడినటువంటి మనం ఇదివరకు ఎలా ఉన్నామో మనకు తెలియదు. దేవుడి వాక్యం మనతో మాట్లాడినాక ఆ బల్ల దగ్గర ఇందాక చదువుకున్నాను కొరింథీ పత్రికలో ఏం చదివాం? మనల్ని మనమే పరీక్షించుకుంటే విమర్శ పొందకపోదు అన్నాడు. మనల్ని మనం పరీక్షించుకొని రొట్టెలో పాలు పంపులు పొందాం. మరో సంవత్సరంలో మనం ప్రవేశిస్తున్నాం. పాతివి గర్జించాలి. చూడండి, సమస్తం ఏమవ్వాలి? కొత్తగా ఉండాలి. అలాంటి స్థితి ఈ సంఘానికి దేవుడు అనుగ్రహించును గాక. మోకరించడం బాగా పాల్గొందాం.